హాయ్, వెల్కమ్ బ్యాక్ టు డాట్ ఫోకస్ డైలీ ఛానల్. ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే ఇక్కడ ఏముంది, ప్రెసెంట్ బీ ఫార్మ్స్ అని. దాన్ని బట్టి ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ దాన్ని బట్టి ఇక్కడ పూర్తి క్లారిటీ అన్నమాట. ఏముంది ఇక్కడ సబ్జెక్ట్ అంటే జనరల్గా నౌన్ ప్రోనౌన్ అంటే ఐకి హెల్పింగ్ వర్బ్ ఐ యామ్. తర్వాత వీకి ప్లూరల్లో వి ఆర్. తర్వాత యూ సింగిల్ కావచ్చు, డబుల్ కావచ్చు, ప్లూరల్. దాన్ని బట్టి ఇక్కడ యు ఆర్. తర్వాత దే ఆర్ హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్. తర్వాత షీ ఈజ్ ఇట్ ఈస్ అని హెల్పింగ్ వర్బ్ అంటే సబ్జెక్ట్ని బట్టి హెల్పింగ్ వర్బ్. తర్వాత ఇవి వెర్బ్ యూస్డ్ ఇన్ ఐఎన్జీ ఫామ్ అన్నమాట. వెర్బ్ యూస్డ్ ఇన్ ఐఎన్జీ ఫామ్. ఇవన్నిటి కూడా కంటిన్యూస్ టెన్స్లో మనం వాడే విధంగా ఉంది. ఇవన్నీ కూడా కంటిన్యూస్ టెన్స్ని రిలేటెడ్గా ఉందన్నమాట. ఐఎమ్ గోయింగ్, షీ ఈస్ రైటింగ్, హీ ఈస్ రైటింగ్, వీఆర్ గోయింగ్, వీఆర్ డూయింగ్. ఈ విధంగా సెంటెన్స్ రూపంలో. తర్వాత ఇక్కడ టు ఎక్స్ప్రెస్ an యాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. యూజ్. తర్వాత దాన్ని బట్టి ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియచేసేటప్పుడు కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. దాన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే హీ షీ ఇట్కి ఈస్. థర్డ్ పర్సన్లో ఇవన్నీ కూడా ఐఎన్జీ ఫామ్లో మనం వాడుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కీవర్డ్స్. దీన్ని బట్టి కీవర్డ్స్ ఏంటి, షీ, లుక్, లిసన్ నౌ, అట్ ప్రెసెంట్, ప్రెసెంట్లీ, రైట్ నౌ, అట్ ద మూమెంట్, ఆల్వేస్. ఇవన్నీ కూడా మీకు కీవర్డ్స్ అన్నమాట. సరే, దాన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ ఏముంది, నెగటివ్లో కూడా ఉంది. చూడండి, ఐఎమ్ నాట్, ఐఎమ్ఇంట్ అని షార్ట్గా చెప్పాలి. అదేవిధంగా ఈజ్ నాట్, ఈజింట్ అని షార్ట్గా చెప్పాలి. అదేవిధంగా ఆర్ నాట్, ఆన్ ప్లస్ నాట్, ఆర్ ఇన్ అని షార్ట్గా. సో నెక్స్ట్ దాన్ని బట్టి ఇక్కడ తెలుగులో పూర్తిగా ఏముందంటే ప్రెసెంట్ బీ ఫార్మ్స్ ప్రస్తుతం ఉండుట. తర్వాత ప్రస్తుతం చేస్తూ ఉండుట, కంటిన్యూస్ టెన్స్. తర్వాత దాన్ని బట్టి ఇక్కడ యామ్ ఉన్నాను, ఐయామ్ నేను ఉన్నాను. తర్వాత ఈస్ ఉన్నాడు, ఉన్నది, హీస్, షీస్, ఇట్ ఈస్ అని. తర్వాత దీన్ని కంటిన్యూషన్లో చూస్తే ఇక్కడ ఆర్ ప్లూరల్ అన్నమాట. దే ఆర్, వి ఆర్, వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాము అని. దీన్ని బట్టి పూర్తి క్లారిటీ అంటే బీ ఫామ్ అన్నమాట. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇంకా చూస్తే ఇక్కడ బీ ఫార్మ్స్ అంటే నౌను దీనిలో ఉంది, వెర్బ్ ఉంది, అడ్జెక్టివ్ ఉంది, అదేవిధంగా వెర్బ్ ఐఎన్జీ ఫామ్ ఉంది, అదేవిధంగా వెర్బ్ ప్లస్ ప్రెసెంట్ పాస్ట్ సింపుల్ ప్రెసెంట్ అన్నమాట. పాస్ట్ ఫామ్ ఉంది, వెర్బ్. నెక్స్ట్ దీన్ని బట్టి ఇక్కడ కంటిన్యూషన్లో చూస్తే యామ్, నో, యామ్ని బట్టి అడ్వర్బ్, యామ్ని బట్టి అడ్జెక్టివ్. తర్వాత వెర్బ్ ఐఎన్జీ ఫామ్, వెర్బ్ ప్లస్ ప్రెసెంట్ ఫామ్. తర్వాత దీన్ని బట్టి ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ని బట్టి కూడా నౌన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, వెర్బ్ ఐఎన్జీ ఫామ్, వెర్బ్ పీపీ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నమాట, ఫామ్ అన్నమాట. ఇక్కడ కంటిన్యూస్లో చూడండి, ఇక్కడ ఐఎమ్ ఉందా, ఐఎమ్ ప్లస్ వెర్బ్ ఇన్ ఐఎన్జీ ఫామ్, ఐ ప్లస్ యామ్ ప్లస్ వెర్బ్ ఇన్ ఐఎన్జీ ఫామ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం చేస్తూ ఉన్నాను, ప్రస్తుతం చేస్తూ ఉన్నానని. తర్వాత దీన్ని కంటిన్యూస్లో చూస్తే హీ, షీ, ఇట్, ఈజ్ ప్లస్ వెర్బ్ ఇన్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. దాన్ని బట్టి ఇక్కడ ప్రస్తుతం నేను వాడు చేస్తూ ఉన్నాడు, చేస్తూ ఉన్నది, ఆమె చేస్తూ ఉన్నది అని. తర్వాత నెక్స్ట్ చూస్తే we
యూ దే అన్నమాట. ఆర్ ప్లస్ వెర్బ్ ఇన్ ఐఎన్జి ఫామ్. ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్రస్తుతం చేస్తూ ఉన్నాడు, ఉన్నాము అని. ఇవన్నీ కూడా కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్రస్తుతం జరిగే విషయాన్ని చెప్పేది. పాస్ట్ పార్టిసిపుల్, పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్, అప్పటికప్పుడే జరిగే విషయాన్ని కూడా చెప్పబడింది అన్నమాట. నెక్స్ట్ కంటిన్యూస్గా మీరు చూస్తే యామ్, ఐ యామ్. ఐ అంటే కంపల్సరీ మనం యామ్ వాడాలి. దాన్ని బట్టి ఇక్కడ ఐఎమ్ ఏ టీచర్. ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ హ్యాపీ నౌ. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాస్. ఐఎమ్ ఇన్వైటెడ్ బై మై ఫ్రెండ్. ఓకే, సెంటెన్స్ రూపంలో చూస్తే మనం ఇక్కడ అదేవిధంగా నౌన్ ఉంది, అడ్వర్బ్ ఉంది, అదేవిధంగా అడ్జెక్టివ్ ఉంది, వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఫామ్ ఉంది, వెర్బ్ ప్లస్ ఫామ్, వెర్బ్ ఫామ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో దాన్ని బట్టి ఇక్కడ టీచర్ నౌను, హైదరాబాద్ అడ్వర్బ్ అంటే విశేషణం అన్నమాట. ఇక్కడ ఇయర్ ఇన్ హైదరాబాద్, హ్యాపీ వచ్చి అడ్జెక్టివ్, తర్వాత టీచింగ్ ఇంగ్లీష్ వచ్చి వెర్బ్ ఐఎన్జి ఫామ్, ఇన్వైటెడ్ అంటే పాస్ట్ సింపుల్ పాస్ట్ పార్టిసిపుల్ అన్నమాట. ఇన్వైటెడ్ అంటే పిలువబడ్డాడు అని, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అన్నమాట వెర్బ్. సరే దాన్ని బట్టి ఇక్కడ కంటిన్యూస్గా చూస్తే హీ, షీ, ఇట్ ఉంది. ఇవన్నిటికి కూడా ఈస్ వాడాలి. దాన్ని బట్టి ఇక్కడ హీ ఈస్ ఎ స్టూడెంట్, షీ ఈస్ ఇన్ థియేటర్, షీ ఈజ్ హియర్ ఇన్ థియేటర్. అదేవిధంగా ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అండ్ సమ్. ఈ విధంగా షీ ఈజ్ లెర్నింగ్ అండ్ ప్లేయింగ్, ఈజ్ లెర్నింగ్ అండ్ ప్లేయింగ్. షీ ఈజ్ సెలెక్టెడ్ అండ్ షీ ఈజ్ ఇన్స్పైర్డ్, హీ ఈజ్ ఇన్స్పైర్డ్ అని రిలేటెడ్గా సెంటెన్స్ రూపంలో ఉందన్నమాట. పూర్తి ఒక అర్థాన్ని ఇచ్చేటట్టు. దాన్ని బట్టి కూడా ఇంకా మనం చూస్తే ఇక్కడ స్టూడెంట్ అనేది నౌను, అదేవిధంగా హియర్ ఇన్ థియేటర్ అడ్వర్బ్, తర్వాత బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అనేది అడ్జెక్టివ్, అదేవిధంగా లెర్నింగ్ ప్లేయింగ్ అనేది వెర్బ్ ఐఎన్జి ఫామ్, అదేవిధంగా సెలెక్టెడ్ ఇన్స్పైర్డ్ అంటే వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అన్నమాట. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా రిలేటెడ్గా ఉంది. దీన్ని బట్టి ఇక్కడ ఇంకా కొన్ని వీ ఉంది, వీఆర్, యూ ఉంది, యు ఆర్, దే ఉంది, దే ఆర్. దాన్ని బట్టి ఇక్కడ కంటిన్యూషన్ సార్ వీఆర్ ఫ్రెండ్స్, యు ఆర్ ఆల్ ఫ్రెండ్స్, అదే దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అని. తర్వాత వీఆర్ హియర్ ఇన్ ద పార్టీ, తర్వాత యు ఆర్ హియర్ ఇన్ ద పార్టీ, యు ఆర్ ఎథ్యూసియాస్టిక్, యు ఆర్ ఎథ్యూసియాస్టిక్ అన్నమాట. నెక్స్ట్ దే ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, దే ఆర్ మోటివేటెడ్ అంటే సెంటెన్స్ రూపంలో రిలేటెడ్గా అన్నమాట. ఇవి ఆర్ని బట్టి రిలేటెడ్గా సెంటెన్స్ రూపంలో. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇవి కూడా దీనిలో చూస్తే ఫ్రెండ్స్ అనేది నౌను, హియర్ ఇన్ ద పార్టీ అడ్వర్బు, ఎథ్యూసియాస్టిక్ అనేది అడ్జెక్టివ్, అదేవిధంగా లెర్నింగ్ ఇంగ్లీష్ అనేది వెర్బ్ ఐఎన్జి ఫామ్, మోటివేటెడ్ అంటే వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అన్నమాట. తర్వాత ఇంకా దాన్ని బట్టి ప్రెసెంట్ బీ ఫామ్స్లో ఏముంది, ఇక్కడ యాము, ఈసు, ఆరు ఉంది. దాన్ని బట్టి ఇక్కడ ఏముంది తెలుగులో ఎప్పుడు ఉపయోగించాలంటే అంటే ఇవన్నీ కూడా ఎప్పుడు ఉపయోగించాలంటే ఏదైనా ఒక పని లేదా పనులను ప్రస్తుతం ఎప్పుడు ఇక్కడ మనం చుట్టూ జరుగుతున్నప్పుడు, ప్రస్తుతం మన చుట్టూ పనులన్నీ జరిగేటప్పుడు ఇవన్నీ కూడా సెంటెన్స్ రూపంలో మనం తెలుసుకుంటాం అన్నమాట. దాన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే యాను, ఈసు, ఆర్లను ఉపయోగిస్తారు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తారు, సింగులర్లో కానీ ప్లూరల్లో కానీ. ఈ విధంగా ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ ఇవ్వబడింది కనుక హెల్పింగ్ వెర్బ్ని బట్టి, నౌన్ ప్రొనౌన్ని బట్టి సెంటెన్స్ రూపంలో మీకు తెలియచేశారు కనుక మీరు చక్కగా చూసి నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి పదే పదే. అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు వాచింగ్ అవర్ ద ఫోకస్ లైఫ్ ఇంగ్లీష్ ఛానల్.